ఈవిడ ప్రభాస్ తల్లి. 30 రోజుల్లో ఆంగ్ల భాష పుస్తకాన్ని 30 ఏళ్ల నుంచి చదువుతున్నా ఇప్పటికీ 30 పదాలు కూడా రాలేదు. ఈరోజు సిటీలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. పుర్రెకో బుద్ధి జెహోకో రుచి అన్నట్లు ఓ కాలేజ్ స్టూడెంట్స్ తమ ఫేర్వెల్ పార్టీని కాలేజ్ క్యాంపస్లో కాకుండా విభిన్నంగా వివిధ ప్రాంతాల్లో డాన్సులు చేస్తూ జరుపుకున్నారు. దీనివల్ల ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగింది. అయ్యో ప్రభా, నా పరువు తీస్తున్నావు కదరా. ఏంట్రా నీ కాలేజ్ గోయింగ్? ఐ డాడీ టెల్లింగ్. దీనిపై మరిన్ని అప్డేట్స్ గంటకి ప్రత్యక్షంగా ప్రసారం అవుతూ ఉంటాయి. చూస్తూనే ఉండండి నిరంతర ప్రత్యక్ష ప్రసారాలు. హలో యాండి, టీవీ చూసారా? ఇంటికి వచ్చి చూస్తానులే. యువర్ సన్ డాన్సింగ్ రోడ్స్, మన పరువు అంత గంగలో మిక్సింగ్. షట్ అప్. నా టెన్షన్లో నేనుంటే ఫోన్ పెట్టాయి. ఎవరనుకుంటున్నావు? క్రిమినల్ లాయర్ హనుమంతరావు గారు. అందుకే వద్దంటున్నా. ఏం మాట్లాడుతున్నావు? తెలిసే ఏంట్రా అక్కడ గొడవ? వీడికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు. ఎందుకండి ఇన్నిసార్లు వచ్చి అవమానపడతారు? దయచేసి ఇంకోసారి రాకండి, మా ఉద్యోగాలు పోతాయి. నాన్నరా ఏనా రేంజ్ బెంజ్. షట్ అప్. క్లయింట్ ఇదిరా. ఓ క్లయింట్ దంట్రా. నువ్వు వెళ్ళు, సార్కి ఫోన్ చేస్తాను. పద. అంకుల్ అంకుల్, చిన్న బర్త్డే పార్టీని మీరు ఆటలు వెళ్ళండి. నేను పండుగ చేస్తాను. ఎలా అవుతాయి? ఆయన వదులుతాడు. హాయ్ రాజేష్. మిస్టర్ హనుమంతరావు, వాట్ దిస్? యువర్ సన్ పబ్లిక్ లో డాన్సింగ్, టీవీలో కమింగ్, ఎవ్రీబడి కాలనీలో లుకింగ్, పోలీస్ చేసింగ్. ఐ కాంట్ లివ్ దిస్ హౌస్. అమ్మా తల్లి, ఇంగ్లీష్లో చంపుతామా? యు షట్ అప్. అమ్మంటే నీకు అంత చీప్ అయిపోయిందిరా బ్లడీ ఫూల్. ఇంటర్ చదివేటప్పుడు ఇంటి వరకే అనుకున్నాను, డిగ్రీ చదివేటప్పుడు డిస్ట్రిక్ట్ వరకే అనుకున్నాను. అరే పీజీ పాస్ అయినంత మాత్రాన స్టేట్ మొత్తం తెలిసేలా గోల చేయాలా? యు ఇడియట్, డోంట్ సే ఎనీథింగ్. ఏ ఛానల్లో వచ్చాడు? జెమిని టీవీ. సిగ్గు లేదురా? ఒక జెమినీలోనే వచ్చావా? ఎన్డీటీవీలో రావచ్చుగా, బీబీసీలో రావచ్చుగా, సిఎన్ఎన్లో రావచ్చుగా. ఎలా ఉందిరా పెర్ఫార్మెన్స్? అద్రిందనన్నా. సైకిల్ గ్యాప్ లో బెల్ట్ తీసి కుమ్మేస్తాం అనుకున్నాను. కుమ్మేసేవాడిరా, కానీ బెల్ట్ తీస్తే ప్యాంట్ ఊడిపోద్ది. ఎన్డీటీవీ అంట, బీబీసీ అంట, పరువు ప్రతిష్ట అంత గంగలో మిక్సింగ్ మిక్సింగ్. హే రాజేశ్వరి, వాడి కాలేజ్ ఆఖరి రోజు. బర్త్డేలు, మ్యారేజ్ డేలు ప్రతి సంవత్సరం వస్తాయి, కానీ ఫేర్వెల్ డే లైఫ్లో ఒక్కసారే వస్తుంది. లెట్ హిమ్ ఎంజాయ్ ద మ్యాక్సిమం. కమ్ ఆన్ టొమాటో. ఎవరు టొమాటో? ఇంకెవరు, నువ్వే. ఎస్ ఎస్ కమింగ్. హాయ్ హనుమంతు. వైజాగ్ నుంచి ఎప్పుడు వచ్చారా? ఈ రోజేరా. ప్రసన్న ఎంబీఏ ఇక్కడ పూర్తి చేసింది కదా, దాని సర్టిఫికేట్ కోసం కాలేజీకి వెళ్తే రేపు రమ్మన్నారు. ప్రభాని పంపిస్తా అని చెప్పాను. పెదనాన్న, అన్నయ్య ఇక్కడ చూసి చాలా రోజులైంది. ఒరేయ్ ప్రభా, వచ్చేస్తున్నాడు. మా కాలేజ్ లో అమ్మాయిలు అందంగా లేరంట, అందుకని నన్ను చూడడానికి కూడా రావడం మానేశాడు తెలుసా. అలాగే. హలో, ఏమండి? స్విట్జర్లాండ్ నుంచి విశ్వనాథ్ అనే ఫోను. ఏమిట్రా 2 రోజుల్లో కూతురు కొడుకుతో ఇండియా వస్తున్నావా? మిగతా విషయాలు భద్రంగా చెప్తాడా? రే రే రే, ఏమిట్రా ఇది? అవునరా, 2 days లో మా ఇంట్లో మన ఫ్రెండ్స్ అంతా గెట్ టుగెదర్ అయిపోతున్నాం. అది కాదురా, ప్రతిసారి గెట్ టుగెదర్ నేను కదా అరేంజ్ చేసేది. ఈసారి మేమంతా నీకు సర్ప్రైజ్ ఇద్దామని. లాస్ట్ టైం అందరూ రాలేదు కదరా, ఈసారి చాలా స్పెషల్. 10 years తర్వాత మన ఫ్రెండ్స్ అందరూ ఫ్యామిలీస్తో కలిసి వస్తున్నారా. మళ్ళీ మనం అందరం ఆ కాలేజీ రోజులన్నీ గుర్తు చేసుకుని ఫుల్గా ఎంజాయ్ చేద్దాం రా. నీకెందుకురా ఇంత ఎమోషన్? ఫీల్ ఎవరి మీద?
నీ ఫ్రెండ్స్ పిల్లలు నా ఫ్రెండ్స్ కదా రాజేష్, గీత, సీత, పండు, నందిని, రఘు, సీను, బుజ్జి 10 సంవత్సరాల తర్వాత కలుస్తున్నాం. ప్రోగ్రామ్ మిరక తీసేస్తానన్నా. కుదరదు. ఏ అక్కడ బోల్డ్ అరేంజ్మెంట్ చేసుకోవాలరా. ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం. రేపు కాలేజ్కి వెళ్ళి ఆ సర్టిఫికేట్ తీసుకుని నువ్వు కూడా బయలుదేరరా. బాబాయ్ ప్లీజ్ బాబాయ్ చెప్పించే. అరే తప్పదన్న గారు, నాకు సర్టిఫికేట్స్ చాలా అవసరం. ఎప్పుడేదో ఫిట్టింగ్ పెడతాం.